కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బీఆర్ఎస్వి జిల్లా విద్యార్థి విభాగం నాయకులు కల్లోజు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ప్రతి క్లాస్ రూమ్ కి వెళ్లి బాకీ కార్డు పంపిణీ చేశారు. విద్యా భరోసా ఎక్కడా విద్యార్థినులకు స్కూటీ, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను విస్మరించి స్థానిక ఎన్నికలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీల గురించి అడగాలని కోరారు. విద్యా భరోసా కార్డు ఇస్తాను ఇచ్చిన విద్యా భరోసా కార్డు ఇస్తాను, అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను, అది కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తాను. విద్యా భరోసా కార్డు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత బాగుంటుంది? 22 నెలల కాకుండా 5 లక్షల రూపాయలు బాగుంటాం. ఇట్లానే విద్యార్థులకు ఏదైతే లేడీస్లో వాళ్ళకు మీకు స్కూటీలు ఇస్తాను ఇచ్చిన అది కాకుండా మొన్న కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా కాలేజీ మందు పెట్టే అది ఉంటున్నది. ఇప్పుడు రేపు రోజు ఏంటంటే మీ అక్కడ డిగ్రీ అయిపోయింది, మీ డిగ్రీ అయిపోయింది, కోర్స్ మీద ఉంటుంది, సర్టిఫికేట్ కావాలంటే కోర్స్ మీద ఉంటుంది. డిగ్రీ అమౌంట్ ప్రొవిజన్ కావాలి,